నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ నందు పలు పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించిన 11వ వాదనపు జిల్లా జడ్జి మాలతి. శనివారం తెనాలిలో ప్రారంభమైన అరసం 19వ రాష్ట్ర మహాసభలు. విద్యార్థుల విద్య దేశ ప్రగతి అనే అంశంపై వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు సెమినార్. గత 45 ఏళ్లుగా 8వ వార్డులో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ గుడి ప్రక్కనే దేవాలయాన్ని ఆనుకొని ఉన్న వేప చెట్టుని అలానే ఉంచి కృష్ణుడి గుడి పునర్నిర్మాణం చేయాలని టీడీపీ నేతలు కోరారు. స్థానిక 8వ వార్డులో తిరుపతమ్మ గుడికి ఆనుకొని ఉన్న కృష్ణుడి గుడి పునర్నిర్మించే పనిలో భాగంగా పక్కనే ఉన్న భక్తులు భక్తితో కొలిచే చెట్టును తీసివేస్తామనడం తగదని చెట్టును అలాగే ఉంచి గుడి నిర్మాణం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు, తిరుపతమ్మ గుడి నిర్వాహకులు, టీడీపీ నేతలు పలువురు పాల్గొన్నారు. గోమాతని, ఒక చెట్టుని, ఒక దైవాన్ని ఆ విధంగా ఆరాధించే సాంప్రదాయం ఉన్నటువంటి మన సమాజంలో ఎప్పుడూ అనాదిగా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ మందిరం ఖచ్చితంగా అది నిర్మాణం చేయాలి. ఎందుకంటే భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా మీరు చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకి కాదు. ఆ చెట్టుని ఉన్న స్థానాన్ని కదిలీకుండా ఏదైతే మీరు కృష్ణ మందిరంకి మీరు నిర్మాణం చేయాలనుకున్నారో దాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దానికి మా వంతుగా మేము కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎంతోమంది సెంటిమెంట్గా ఉన్న చెట్టుని మటుకు దయచేసి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మరి ముఖ్యంగా సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మేము వేప చెట్టు ఒక దేవుళ్ళలాగా పూజించుకుంటున్నాము. ఆ చెట్టు 75 సంవత్సరాల నుంచి ఆ చెట్టు పెట్టి అందరూ భక్తులందరూ తిరుపతమ్మ దేవస్థానంలో ఎట్ట పూజ చేస్తున్నారో ఆ చెట్టుకు కూడా అట్నే పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ చెట్టుని తీసేస్తామన్నారు. మాకు ఏం అభ్యంతరం లేదు, కాకపోతే ఆ చెట్టు ఏం అడ్డం లేదు కాబట్టి ఆ చెట్టుని లోపల నుంచి గుడి కట్టుకోమంటున్నాం. ఆ కృష్ణుడి గుడి బొమ్మ కూడా తీసి ఇంట్లో పెట్టుకొని దాచుకున్నారు. అందరూ భక్తులందరూ వచ్చి ఆ బొమ్మను కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఆ చెట్టుని మొదట్లో కల్లా తీయాలి, మేము తీయొద్దు, అది అందరూ పూజలు చేసుకుంటున్నారు చెట్టుకి. ఇప్పుడు ఆ చెట్టు తీస్తామని వస్తేనే పొద్దుటాంచి అందరూ వచ్చి చెట్టు తీయొద్దు అని గొడవ చేస్తారు. తీస్తే మాత్రం కుదరదని చెప్పేసి లోపల నుంచి గుడి కట్టుకునే అవకాశం ఉంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా బోధన చేస్తూ బాలబాలికల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాధిక రాజశేఖర్ తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో రిఫ్లెక్షన్స్ పేరుతో చిన్నారుల కోసం 4 రోజుల పాటు తలపెట్టిన కార్యక్రమంలో ఆమె 3వ రోజైన శనివారం ఉదయం పాల్గొని అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అధ్యక్షత వహించారు. డాక్టర్ రాధిక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తాను నెహ్రూ నికేతన్లో పూర్వ విద్యార్థినని, గత 49 సంవత్సరాలుగా బాలబాలికల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్న నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ బాల్యం నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ మాట్లాడుతూ పిల్లల్లో ఎటువంటి సభాభయం లేకుండా చేయాలనే తలంపుతో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టామని సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. రిఫ్లెక్షన్స్ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు 3వ రోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దిక్కుల వివరాలు, జాతీయ చిహ్నాలు, వేగ గణితలు ఇత్యాది అనేక అంశాలలో లఘునాటికలు ప్రదర్శించారు. తాము అన్ని పాఠ్యాంశాలలో చదువుతున్న అంశాలను తమ తల్లిదండ్రుల ఎదుట దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా వేదికపై ప్రదర్శించారు. కొందరు చిన్నారులు పలు వేషధారణలో పాఠ్యాంశాలలో తాము నేర్చుకున్న అంశాలను లఘునాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం చూసి అందరూ ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో డాక్టర్ రాధిక రాజశేఖర్ను నెహ్రూ నికేతన్ యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి పని సగమాగ సాని కామగ సని సగగ్గ సగమమ్మ దుంకి తొంగ తొంగ దిద్ది మిక్కియారే మమారే 50 years నెహ్రూ నికేతన్ ఇంత ప్రోగ్రెస్ అచీవ్ చేసింది. అండ్ ఈ 50 years జర్నీలో ఐఎమ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్. అండ్ నౌ ఐఎమ్ హియర్ బికాస్ ఈ రిఫ్లెక్షన్స్ అనేది దిస్ ఎ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ఓన్లీ అకాడమిక్స్ వాజ్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. నౌ చదువుతో పాటుగా పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టాకింగ్ ఎబిలిటీ కానివ్వండి, ఇదంతా కూడా ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుకున్న వాళ్ళే బయటకు వెళ్ళాక సొసైటీలో గెలుస్తారని కాదు. నెహ్రూ నికేతన్ ఏంటి అంటే ఎవ్రీ టైమ్ we upgrade, or we don't go with the same routine procedure for every year. Every year we upgrade, we create new methodologies in teaching, and that is how last 2 years ago we have introduced our lead school curriculum. So every one of you are aware that ఈ లీడ్ స్కూల్ కరికులం ఏంటి అంటే వీఆర్ గోయింగ్ విత్ ద డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇక్కడ మీకు చూపెట్టినట్టుగానే ఒక టీవీ ఉంటుంది. అలాగే ఇందాక స్టూడెంట్ ఎట్లయితే ఒక ట్యాబ్ ఆపరేట్ చేసి లెసన్ చెప్పడానికి ట్రై చేశాడు, సో అట్లానే టీచర్ కూడా ఒక ట్యాబ్ యూజ్ చేసి క్లాస్లో డిజిటల్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాస్లో ఉన్నంత మాత్రం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారండి. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు. ఇందాక సబ్ట్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక హార్డ్లీ ఇట్ విల్ బి ఏ వీడియో ఫర్ 5 to 10 minutes, లెస్ దాన్ 10 minute వీడియోస్. అలా ప్రతి క్లాస్ ఆర్ ఆ రోజు సబ్జెక్ట్ ఉన్న క్లాస్ని బట్టి అవి వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ద సేమ్ వీడియోస్ ఆర్ బీయింగ్ షేర్డ్ విత్ ఇన్ యువర్ పేరెంట్ యాప్లో ఆ వీడియోస్ ఉన్నాయి. సో వీటితో ఏంటి అంటే ద కమింగ్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు బి డిజిటల్. Well, we at Nehru Niketan believe in the concept of holistic education, which not only concentrate on the academics but on the all-round development of the students. As a part of which, we have tied up with various organizations like Lead Curriculum and Speaking Tree, and as a part of which we also conduct many innovative programs here. Reflections is one such unique program that we conduct in Nehru Niketan every year. From the very word reflections, we can understand that the students are going to reflect something. They are going to reflect the knowledge that they have acquired in their classroom. అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ T20 క్రికెట్ టోర్నమెంట్ని స్థానిక విఎస్ఆర్ కాలేజ్లో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మరియు సిటీ స్కాన్ అధినేత డాక్టర్ రియాజ్ ఖాన్ విచ్చేసి ప్రారంభించారు. 2 రోజుల పాటు తెనాలిలో జరిగేటటువంటి అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ని డాక్టర్ రియాజ్ ఖాన్ తన తండ్రి పేరు మీద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టాస్ వేసి ఆంధ్ర వర్సెస్ తమిళనాడు జట్ల మధ్య జరిగే మ్యాచ్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రియాజ్ ఖాన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ తన మామ పేరు మీద తెనాలిలో మంచి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన పేరు మీద క్రికెట్ టోర్నమెంట్స్ క్రీడలు ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేస్తామని, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. Cricket is such a wonderful game. We find everywhere who are everybody encourage cricket, and in all the way from over all the world there are cricket fans. Everybody loves the game, everybody likes the game. We encourage, as my father of Dr. Riaz Khan as well as my father-in-law who died 2 years back. He was a sportsman at a time. So in his memory, my husband try to encourage these children to play game as well as. ఈ సందర్భంగా డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ తన తండ్రి స్వతహాగా వెయిట్ లిఫ్టర్ అని, అందుకని ఆయన పేరు మీద ఆయన స్మరించుకునేదానికి క్రీడలను ప్రోత్సహించడానికి తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలతో గొప్పగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు నుండి విచ్చేసిన క్రీడాకారులకి, వారి తల్లిదండ్రులకి, అలాగే కోచ్కి మరియు ఆంధ్ర రాష్ట్ర తరపు నుంచి విచ్చేసినటువంటి అమరావతి క్రికెట్ టీంకి ధన్యవాదాలు తెలిపారు. I appreciate the efforts of Malik and Haridas sir and Roshan and everybody
who are involved in bringing up these two teams together to conduct this particular match. I am honored to have you all here, and I am really happy that the parents of Tamil Nadu team have travelled all the distance to encourage their child, and they have taken this match real seriously, and they have taken pains to come over all the distance. I really thank from bottom of my heart. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అమరావతి క్రికెట్ అసోసియేషన్ గుంటూరు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ హరిదాస్ గౌరీశంకర్ మరియు ఎంఎస్ లెవెల్ ధోని కోచ్ షేక్ మాలిక్, తమిళనాడు కోచ్ రోషన్ కుమార్, బక్కా శివకృష్ణ, బండారు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 విఎస్ఆర్ కాలేజీలో జరుగుతూ ఉన్నది. మరి దీనికి గాను తెనాలి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు డాక్టర్ రియాజ్ ఖాన్ గారు సంయుక్తంగా వారి మామగారు వీరి తండ్రి గారి పేరు మీద తెనాలిలో క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారుల్ని మనం వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని ఒక సదుద్దేశంతో, ఎందుకంటే మరి అబ్దుల్ సత్తార్ ఖాన్ గారు మరి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ చేసి ఉన్నారు. వారి పేరు మీద వారి కుమారుడైనటువంటి రియాజ్ ఖాన్ గారు మంచి నిర్ణయం తీసుకుని తెనాలిలో ఇది 2వ సంవత్సరం. మరి ఆయన మళ్ళీ ఇప్పుడే చెప్పారు సభాముఖంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా మెరుగైన అవకాశాలు క్రీడాకారులకు ఇచ్చేదానికి, ఇంకొద్దిగా ఎఫర్ట్ చేసేదానికి. సామాన్యునికి అందని విధంగా ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని, ఈ ప్రభుత్వం వాటిని నియంత్రించలేకపోవడంతో సామాన్యుల బతుకు భారంగా మారిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పలువురు గ్రామస్తులు తెలిపారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండలంలోని కాజీపేటలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రశ్నించగా గ్రామస్తులు ఏమీ జరగలేదని తెలిపారు. జగన్ ఎన్నికలకు ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కష్టాలు కనిపించడం లేదని, ఆవేదన వినిపించడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుల కష్టాలు తీరాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతోనే సాధ్యమవుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, మండల పట్టణ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి ప్రధానంగా వ్యవసాయం నమ్ముకున్నటువంటి ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం, కష్టాన్ని నమ్ముకున్నటువంటి రైతాంగం, రైతు కూలీలు, పొలం గట్టు తప్పితే ఇంకో గట్టు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రైతాంగానికి అనునిత్యం సమస్యల తోరణాలతో ఈ రోజున ఈ పాలన కొనసాగుతూ ఉందని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకంటే గాంధీ పుత్తూరులాగా 151 మంది ఉన్నామని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం తప్పితే ఈరోజు గ్రామంలో గ్రామాభివృద్ధికి, గ్రామానికి అవసరమైన వనరుల్ని సమీకరించే విషయంలో కానీ, వనరుల్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ ప్రభుత్వం. మేము కొన్ని డొంకలకి ఆ రోజున కొంత పూర్తి చేయడం జరిగింది. ఇవాళ మార్కెట్ యార్డ్ నిధులు దేనికి ఉపయోగపడుతున్నాయో తెలియదు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దేనికి ఉపయోగపడుతుందో తెలియదు, బీసీలకు అసలు సబ్ ప్లాన్ ఉందో లేదో తెలియదు.
లేకపోతే ఏదైతే మహిళా సాధికారత తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టామని చెప్పి డ్వాక్రా పథకాలు కానీ లేకపోతే కాపు నేస్తం కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయో తెలియదు. వ్యక్తిగతంగా కానీ సామాజిక పరంగా కానీ కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. పెరగందంటూ ఏమీ లేదు. వ్యక్తిగత ఆదాయాలు కానీ లేకపోతే వ్యవసాయదారులకి వ్యవసాయం సంబంధించినటువంటి ఆదాయం కానీ ఎవరి కోసం ఈ యొక్క పాలన జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఈ రకమైన పాలన తప్పితే ఎవరైనా ఏమిటయా ఇది అంటే వాళ్ళకి పెన్షన్ తీసేస్తారు. ఒక ఎంత దుఃఖపడతా ఉందో, అయ్యా నా పెన్షన్ తీశారు, ఎందుకు తీశారో కూడా తెలియదని చెప్పి దుఃఖపడతా ఉంటుంటే ఆ దుఃఖాన్ని ఎట్లా ఆపాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మాకు. ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ ఆదివారం ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార ప్రదాన మహోత్సవ సభ జరగనుంది. నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు ఆదివారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సినీ కథానాయిక రాజశ్రీకి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గత నెలలో జరగవలసిన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా దానిని ఈ ఆదివారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, కుద్దూర్, సోమవరపు నాగేశ్వరరావు, దేవరపల్లి భవానీ, మల్లవరపు విజయ్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనివార్య కారణాల వలన పోయినసారి వాయిదా వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రేపు ఆదివారం రోజున నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ నాదరపేట తెనాలండి. రేపు సాయంత్రం 6 గంటలకి జ్యోతి ప్రజ్వల గోగినేని ఉమా గారు, అలాగే సభా పరిచయకులు వెలగా సుభాష్ చంద్రబోస్ గారు, సభా అధ్యక్షులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, సభా ప్రారంభకులు సాయి మాధవ్ బొర్రా గారు, ముఖ్య అతిథులుగా నందమూరి కుటుంబం నుంచి నందమూరి చైతన్య కృష్ణ గారు, ప్రముఖ సినిమా హీరో. ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి నెల జరుపుకోవడం జరుగుతుంది. రోజువారీ కార్యక్రమాలు, వారం కార్యక్రమాలు, నెలవారీ కార్యక్రమాలు, సాంవత్సరిక కార్యక్రమం 4 విభాగాలుగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే. రోజువారీ కార్యక్రమాలంటే పెమసాని థియేటర్లో ప్రతిరోజు ఎన్టీఆర్ నటించినటువంటి ఒక చిత్రాన్ని ప్రేక్షకులకు ఉదయం 8:30 గంటలకు మొదలుపెట్టి 11:30 వరకు ఉచితంగా ప్రదర్శన చేస్తున్నాం. రేపు 12వ తేదీన ఆదివారం జరగనున్నటువంటి ఈ కార్యక్రమం నిజానికి పోయిన నెల 29వ తేదీన జరగవలసి ఉన్నది. అనివార్య కారణాల వల్ల రేపటికి దీన్ని జరుపుకుంటున్నాం కనుక దీన్ని మా ఆహ్వానంగా భావించి మీరు ఎప్పటిలాగే ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్కి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. కక్షిదారుల సమయం, ధనం ఆదా కొరకే లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మాలతి తెలిపారు. శనివారం స్థానిక న్యాయస్థానాల నందు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసుల్లో కక్షిదారులు రాజీ మార్గాన్ని అనుసరించి లోక్ అదాలత్ల ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. 5 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. న్యాయమూర్తులు టి రామచంద్రుడు, కె వాణి, షేక్ అబ్దుల్ షరీఫ్, మహమ్మద్ రహమతుల్లా, జయశ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, ప్యానెల్ న్యాయవాదులు ఎన్వి మహేశ్వరరావు, మాణిక్యరావు, వాణి, అమీర్ జాన్, సిబ్బంది మహబూబ్, సరళ, ఎర్రంశెట్టి, అనిల్ కుమార్, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ తెనాలి కోర్టులో అన్ని కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ 5,975లో ఈ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, తర్వాత సివిల్ తగాదాలు ఉన్న కేసెస్ 1,391 ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు అయితే ప్రతిరోజు లోక్ అదాలత్ మేము హోల్డ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అయితే లోక్ అదాలత్ లేదు. కాబట్టి లిటిగెంట్ పబ్లిక్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని వాళ్ళ కేసెస్ని సెటిల్ చేసుకుంటారని, ఎక్కువ కేసెస్ ఎప్పుడు తెనాలి నుంచి మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది, బార్ వాళ్ళ నుంచి కానీ, మా ఆఫీసర్స్ నుంచి కానీ, పోలీస్ వాళ్ళ నుంచి కానీ, పబ్లిక్ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేస్తారని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి మెగా లోక్ అదాలత్కు కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాధ్యమైనంత వరకు రాజీ పడదగిన కేసులన్నింటిని కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ కేసులని త్వరితంగా పరిష్కరించుకొని మీరు కోర్టు యందు ఈ కేసుల నుంచి విముక్తులు కావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి వారం జరిగే లోక్ అదాలత్ లాగా ఇప్పుడు జరగట్లేదు.
ఈ గైడెన్స్ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సత్వరం ఉపయోగించుకొని కక్షిదారులు లబ్ధి పొందాల్సిందిగా, అట్లాగే ఈ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యయ ప్రయాసాలను కూడా మీరు తగ్గించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు శనివారం తెనాలిలో ప్రారంభమయ్యాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు శని ఆదివారాలు 2 రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. తొలి రోజు అరసం పతాకావిష్కరణతో మహాసభలు ప్రారంభం అవగా ఆంధ్రప్రదేశ్ అరసం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ పి సంజీవమ్మ పతాకావిష్కరణ చేశారు. అదేవిధంగా ప్రముఖ చిత్రకారులు ఎన్వి రామశాస్త్రి చిత్రించిన రచయితల ఛాయాచిత్ర ప్రదర్శన మరియు పుస్తక ప్రదర్శనను ప్రొఫెసర్ గుజ్జలముడి కృపాచార్య ప్రారంభించారు. అనంతరం నేతి పరమేశ్వర శర్మ సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభకు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగ స్వాగతం పలుకగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బుర్రా సాయిమాధవ్ స్వాగతోపన్యాసం చేశారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సుఖదేవ్ సింగ్ సిర్సా మరియు సాహితీవేత్త డాక్టర్ కత్తి పద్మారావులు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరసం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. నేను పాడాల్సిందిగా భావదాస్య శృంఖలాబద్ధ ప్రజావిముక్త సూత్రం. అదిగో ఎండిపోయిన తల్లి గుండెపై పాలు గుంజే బిడ్డడు చుక్కరాక దప్పిదీరక గుద్దుతున్నాడు ఆ గుండెనే, ఏమిటి అన్యాయం అని. దట్ ఈజ్ పొయిట్రీ. అది అభ్యుదయం వేశారు. అప్పటికి మనకు సంఘాలు ఏం లేవు. పొలాలవన్నీ హలాల దున్ని ఇలా తలములో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా ఎలగల తునికే కలకల మండే విలాపాకులు విషాదాస్తులు ఖరీదు గట్టే శరాబులేడు అన్నాడు. ఇట్స్ లయ, అందులో కూడా శృతి ఉంది, లయ ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారని శ్రీశ్రీ తన అనంతంలోనూ విమర్శలు రాశాడు. వస్తు చరిత్రలో బాలబాల రసాల మిదిపిక పాలిపాలిటి యమరసాలము కేలిగేరిడి వృచ్చగడురా గిల్లు గిల్లుము తత్ప్రవాళము కొమ్మ కొమ్మ కదల్చనగై కొనక కొనకది రానిక్కిదు నాతి నాతి అంటే ఆ లయను పట్టుకున్నాడు. అది నగనం. ఒక వధ సంస్కృతి నుంచి తీసుకొచ్చి ఒక విప్లవ సంస్కృతిలోకి అభ్యుదయ సంస్కృతిలోకి శ్రీశ్రీ తీసుకొచ్చాడు. ఆయనకు మనం हिंदुस्तान के बड़े इतिहासकार अरफान हबीब ने कुछ वर्ष पूर्व ये कहा था कि हम इतिहास के सबसे बुरे दौर से गुजर रहे हैं. आप सभी जानते हैं कि बहुत सी चुनौतियां हैं, लेकिन 2 बड़ी चुनौतियों की तरफ मैं इशारा करना चाहता हूँ. एक तरफ आरएसएस बीजेपी का काडर है या आरएसएस बीजेपी की सरकार है जो हमारी साझा संस्कृति को, हमारे संविधान को, हमारे सेकुलर स्ट्रक्चर को, हमारी वो जो तार्किक परंपराएं हैं, जो दार्शनिक परंपराएं हैं, उनको हिंदुत्व के एजेंडे के तहत उनको डिल्यूट करना चाहती है. और हमारे तमाम जो दार्शनिक लोग थे, जो लोक पक्षी लोग थे, उन्होंने हमें एक ऐसी सीख दी कि इस धरती पे हमने सबने एक साथ रह. అభ్యుదయాన్ని ఇష్టపడాల్సింది, అభ్యుదయం కోసం పాటుపడాల్సింది, అభ్యుదయం అనేటువంటి శబ్దానికి భయపడే పరిస్థితిలో మనుషులు ఉన్నారు. సగటు మనుషులు కూడా అభ్యుదయం అన్న మాట చెబితే భయపడే పరిస్థితిలో ఎందుకున్నారు అనేది ముందు మనం ఆలోచించాలి. నేను అనుకోవడం ఏంటంటే సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాధానాన్ని వెతుక్కోవడం కోసం మనం ఎలాగైతే రచనలు చేస్తున్నామో, ఎట్ ఏ సేమ్ టైం అరసం హింసని ప్రోత్సహించదు అనేటువంటి సెన్స్ను కూడా జనానికి ఇవ్వటానికి కూడా మన రచనలు కావాలేమో అనిపిస్తుంది. హింసని ప్రోత్సహించడం అరసం విధానం కాదు అనేది జనానికి తెలియాల్సిన అవసరం ఉందనిపించింది సార్. మొన్న నేను అతనితో మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి వాళ్ళు ఎక్కువ. శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు విద్యార్థినుల విద్య దేశ ప్రగతి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వివేక మహిళా కళాశాల విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి సెమినార్ను ఉద్దేశించి ప్రసంగించారు. నేడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించిందని, వాటితో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే బాధ్యత నేటి యువతపై ఉందని చెప్పారు. వ్యక్తిగత స్థిరత్వం, కుటుంబ అభివృద్ధి, దేశ సర్వేతో ముఖాభివృద్ధి ధ్యేయంగా
యువతులు ముందుకు కదలాలని, దానికి కావలసిన విద్యా పరిజ్ఞానాన్ని కాలేజ్ స్థాయిలోనే పెంపొందించుకోవాలని భాస్కరానంద సరస్వతి తెలిపారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రిన్సిపల్ కె రామరాజు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పుడు చదువుతో బిజీగా ఉండి ఎడ్యుకేషన్లో రకరకాల పాఠాలు చదువుకుంటూ షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్ అనేటువంటి బిజీలో ఉండేటువంటి విద్యార్థులు మరి కొంత ఆట విడుపుగా ఉండేటట్లుగా ఎగ్జామ్స్ ముందు కొంచెం రిఫ్రెష్ అయ్యి మరి ఒక కొత్త ఎనర్జీతో, కొంత శక్తితో వారి పరీక్షలు రాసేందుకు గాను మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి పాటలు పాడే కార్యక్రమం, అలాగే డాన్సులు వేసుకునే కార్యక్రమం, ఎవరి యొక్క టాలెంట్స్ ఎవరైతే ఉన్నాయో, అంతర్గతంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఒక ప్రక్కన కెరియర్ బిల్డప్ కావాల్సినటువంటి విషయాలు, మరో పక్కన ఎడ్యుకేషన్ కావాల్సిన విషయాలు, మరో ప్రక్కన కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించిన విషయాలు, ఇవన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్గా చేసుకుని ఒక అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు షిర్డీలో జరిగిన జాతీయ స్థాయి జంప్ రోప్ పోటీలో తెనాలి విద్యార్థులు పతకాలను సాధించారు. శశాంక్ బంగారు పతకం, యశ్వంత్, గీతారాం, మోక్షిత్, కార్తిక్లు రజత పతకాలు, యుక్తశ్రీ కాంస్య పతకం సాధించి భూటాన్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని పట్టణానికి చెందిన మైటీ స్పోర్ట్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ తెలిపారు. విజేతలను శనివారం తమ కార్యాలయంలో డీఎస్పీ శ్రవంత్ రాయ్ అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని అభిలాషించారు. కార్యక్రమంలో జిల్లా జంప్ రోప్ అసోసియేషన్ సెక్రటరీ జయరాం పాల్గొని పిల్లలను అభినందించారు. అత్యధిక ప్రతిభ కనబరిచినటువంటి పిల్లలు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 6 మెడల్స్ వచ్చినాయి. ఇండివిజువల్లో శశాంక్ అనే బాబుకి గోల్డ్ మెడల్, యశ్వంత్, గీతారాము, మోక్షిత్, కార్తిక్కి సిల్వర్ మెడల్, అలానే ఇండివిజువల్ విభాగంలో అండర్ 14లో గర్ల్స్ యుక్తశ్రీకి బ్రాంజ్ మెడల్ సంపాదించారండి. ఇలా చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్లస్ వీళ్ళు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఇండివిజువల్ టీం చేసిన వాళ్ళు వీళ్ళ మెలకువల్ని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్ సాధించాలని కోరుకుంటున్నాం. దీనికి వీళ్ళు ఎంతో కష్టపడ్డారండి. మైటీ స్పోర్ట్స్ అకాడమీ నుంచి మన దగ్గర ఒక జంప్ రోపే కాదండి, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలానే స్కేటింగు, కరాటీ, ఫెన్సింగ్ కూడా శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకర్లు తాళాలు వేసే పరిస్థితి త్వరలో రానున్నదంటూ కథనాలు వినిపిస్తున్నాయని, ఇది వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతని టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన కారణంగా బ్యాంకర్లు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో అమరావతి రాజధానిగా అంగీకరించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడమే కాక రాజధాని నిర్మాణానికి అక్కడ భూములను తాకట్టు పెట్టి 2500 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని, ఇప్పుడు ఆ నిధులన్నీ ఏమైపోయాయో ప్రశ్నార్థకంగా ఉందని కుద్దూస్ అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చిన పాపానికి బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వ యొక్క సంస్థలకి తాళాలు అయిపోతున్నారనే వార్త దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేగించింది. రాజధానికి 1000 ఎకరాల స్థలం కావాలని అసెంబ్లీలో ఉమ్మడిగా ప్రతిపక్షం, ఆనాటి అధికార పక్షం 30,000 ఎకరాల పైన కావాలని చెప్పేసి అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి తీసుకుంటే, నేడు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం వీళ్ళు 3 రాజధానులు అనే అంశాన్ని కొత్తగా తెర మీద తీసుకొచ్చారు. ఓ పక్క 3 రాజధానులు అనే అంశం అనేది
వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి 2,500 కోట్ల రూపాయలు ఈ రాజధాని భూముల్ని తాకట్లు పెట్టి తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభుత్వం దివాలాకారు ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు, బ్యాంకులను మోసం చేస్తున్నారు, వీళ్ళ స్వలాభం కోసం ఏ విధంగా రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారో ప్రజలు గ్రహించండి అని చెప్పేసి మా అభ్యర్థన. స్థానిక నాజర్పేటలోని 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి వేప చెట్టును తొలగించేందుకు మున్సిపల్ అధికారులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. నాజర్పేటలోని తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి గుడి వద్ద గల కృష్ణుడి గుడి పక్కన ఉన్న వేప చెట్టును తొలగించి ఆ ప్రాంతంలో నూతనంగా వేరొక గుడి నిర్మించాలని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు చూస్తున్నారని, ఈ క్రమంలోనే మున్సిపల్ అధికారులకు చెట్టును తొలగించాలని సూచనలు ఇచ్చినట్లు స్థానికులు ఆరోపించారు. ఎనభై సంవత్సరాల నుంచి వేప చెట్టు ఉందండి. పెద్దలు ఏనాడో పెట్టారు. ఇక్కడ కొందరు కలిసి ఆ చెట్టును తీసేయాలంటున్నారు. మేమేమో అది దేవుడి చెట్టు, భగవంతుడి చెట్టు, తీయటానికి లేదంటున్నాం. అదండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, లారీ ట్రాక్టర్ వేసుకొని వచ్చారు, చెట్టు తీసేయమంటున్నాడు. ఇక్కడ 70 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద వేప చెట్టు అండి. కృష్ణుడి గుడికి అడ్డని చెప్పి తీసేయమన్నాం. మేము యాదవలం, మా కృష్ణుడు కులదైవం కృష్ణుడు. మేము దానికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టట్లా. కృష్ణుడి గుడి తీయడానికి అబ్జెక్షన్ పెట్టాం. కృష్ణుడి గుడి మధ్యలో హోల్లా పెట్టుకొని మనం ఎట్ట కావాలంటే అట్ట గుడి కట్టుకోవచ్చు. దానికి అలా కట్టుకోండి, మా సహాయకారంలో ఏమంటే మేము కావాలంటే చేస్తాం ఫైనాన్షియల్ పరంగా. లేదు మాతో ఏం అవసరం లేదంటే మేము దాని ఇంకా చూడం. పగల కొట్టించాడు, మేమేం చేస్తాం సామాన్యులం, మేము అంతకుమించి చేసేది ఏం లేదు. మా ప్రయత్నంగా మా ప్రాణాలు పోయినా సరే మేము అడ్డుంటాం. 20 రోజుల క్రితం నాడు విగ్రహాన్ని పూజలు చేపించి ఏదైనా గుళ్ళో పెట్టాలి. ఆ విగ్రహం తీసిన విగ్రహం ఇళ్లలో పెట్టుకున్నారు. తీసుకెళ్ళి విగ్రహాన్ని. చెట్లు కాపాడండి, హిందుత్వాన్ని కాపాడండి. విఎస్ఆర్ కళాశాల 1965, 1968 బీఎస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. నాజర్పేటలోని శ్రీ అరబిందో విద్యా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జ్ఞాపికలను అందజేశారు. 1965-68 విఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ గ్రూప్తో చదువుకున్నాం. తర్వాత వాళ్ళ సందర్భాలను బట్టి డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అవటం జరిగింది. 2015లో 50 సంవత్సరాలు అయింది మనం కాలేజీలో చేరి. మళ్ళీ కలుద్దాం అనుకుంటే 2015లో ఒక తడవ ఇదే ప్లేస్లో మేమంతా గోల్డెన్ రెమినిసెన్స్ డే అని పెట్టుకుని కలిసాం. అప్పుడు కూడా దాదాపు ఇట్లాగే 30 మంది వచ్చారు. ఆ టైంలో మాకు టీచ్ చేసిన టీచర్స్ను కూడా మేము పిలుచుకుని వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఫండ్స్ ఆర్ కమింగ్ సెటిల్డ్ ఇన్ అమెరికా ఇండియన్స్. దే విల్ సెండ్ ద మనీ, విల్ స్పెండ్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 1 crore rupees we are distributing to the students in various schools in AP and Telangana. Today we are having more than 3,000 students on our rolls. We will give them. Fourth one, there is a Vivekananda Public School. It is in Banjara Hills. It is a free school from nursery to 10th. Only daily wage workers, auto drivers, machines and all this. Everything is free, including etiquette. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ నందు పలు పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించిన 11వ వాదనపు జిల్లా జడ్జి మాలతి. శనివారం తెనాలిలో ప్రారంభమైన అరసం 19వ రాష్ట్ర మహాసభలు.
విద్యార్థుల విద్య దేశ ప్రగతి అనే అంశంపై వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు సెమినార్. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.